అయినటువంటి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనం తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన అందరికీ తెలిసినట్టు ఒక భాగం చదువుకుందామండి. రండి, లూకా సువార్త 2వ అధ్యాయం. మనకందరికీ తెలిసిన భాగమే లూకా సువార్త 2వ అధ్యాయం. ఒక వచనాన్ని మాత్రమే కలిసి చదువుకుందాం. 10వ వచనం అందరికి తెలిసిన భాగమే, కలిసి చదువుకుందామా? లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని అందరికి కలిసి చదువుదాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మీరు మా మధ్య సంచరిస్తున్నందుకై స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో ఉన్నారు, మా ప్రక్కలో ఉన్నారు, మా అంతరంగంలో ఉన్నారు. మా ఎడల మీరు కనికరము చూపుతూ ఉన్నారు. మీ ప్రేమను బట్టి, మీ నడిపింపును బట్టి ఈ సాయంకాలము అబండెంట్ లైఫ్ చర్చ్ యొక్క ప్రాంగణంలో చర్చిలో చేరి మీరు జన్మించినటువంటి జనన విధానమును బట్టి మిమ్మల్ని ఆరాధించగలుగుతూ వచ్చాం. మీరు మా ఆరాధనలు గైకొన్నారని, మా ఆరాధనలు స్వీకరించినారని మేము స్తుతిస్తూ ఉన్నాం. సంఘంగా మేము స్తుతించుట, ఆరాధించుట ఎంత రమ్యములు అని వాక్యం రాయబడింది. ఆ రమ్యమైన ఆరాధన మీరు ఆస్వాదిస్తూ వచ్చినారు. ఆనాడు అబ్రహాము బలిపీఠం పైన దహన బలులు అర్పిస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క దహన బలిని ఆగ్రానించి మీరు ఆశీర్వదించిన దేవుడు. అట్లు ఈ స్థానిక సంఘమును మీరు ఆశీర్వదించు, మీరు తోడై ఉండుము. సమస్తమును మీ యొక్క నేర్పరితనం గల హస్తములకు అప్పచెప్పుకొని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రాముఖ్యంగా రాయబడిన మాట ఏంటంటే సంతోషకరమైన సువర్తమానము. మనకందరికీ సంతోషం అంటే అందరికీ ఇష్టం కదండి. సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కనుక ఇక్కడ దేవుని దూత, ప్రభు దూత గొర్రెల కాపరితో మాట్లాడిన మాట సంతోషకరమైన సువర్తమానము. ఏంటి ఆ సువర్తమానము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు దావీదు పట్టణంలో జన్మించినటువంటి జననమును గూర్చి ప్రభు దూత గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. అయితే యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో ఇంతకు పాస్టర్ గారు చాలా విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చినారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము ఈ లోకంలో లేకపోతే ఈ క్రిస్మస్ లేదు. యేసుక్రీస్తు వారి యొక్క జననము లేకపోతే మనకు రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు జననము లేకపోతే మనకు జీవము లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము లేకపోతే మనకు సంతోషకరమైన జీవితం లేదు. కానీ గమనించండి, ఒకసారి మనము చరిత్రను చూస్తూ వచ్చినప్పుడు మలాకి గ్రంథము నుండి మత్తయి సువార్త వరకు దాదాపుగా 400 సంవత్సరముల కాలం మధ్యలో గడుస్తూ వచ్చింది. ఈ 400 సంవత్సరాల కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షత లేదు, దేవుడు ప్రవక్తలతో మాట్లాడుట లేదు, ప్రభు యొక్క దూతలకు పని లేదు. అక్కడ ఎటువంటి కార్యం లేకుండా దట్ ఈస్ ద సైలెన్స్ పీరియడ్ అంటారు. అది నిశ్శబ్ద కాలము అని అంటారు. ఈ నిశ్శబ్ద కాలంలో ఎవరైతే ఆ దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు లేదా యూదులు, నేను యూదులను ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీలు వారు 12 గోత్రీకులకు మొట్టమొదటి రాజుగా సౌలు రాజుగా ఉండగా, తర్వాత దావీదు రాజుగా ఉండగా, తర్వాత సొలొమోను, ఈ ఐక్యరాజులు అంటారు వాళ్ళ ముగ్గురిని. అనగా 12 గోత్రీకుల పైన వారు రాజులుగా ఉన్నారు. తర్వాత ఇశ్రాయేలు రాజ్యము 2 రాజ్యములుగా విభజింపబడింది. అది ఉత్తర రాజ్యము అంటారు, దక్షిణ రాజ్యము అంటారు. ఉత్తర రాజ్యము 10 గోత్రములైనటువంటి ఇశ్రాయేలు రాజ్యము, దక్షిణ రాజ్యము 2 గోత్రీకులకు సంబంధించినటువంటి యూదా రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలు అషూరు రాజు చేత బందీలుగా కొనిపోబడుతూ వచ్చినారు. తిరిగి వారికి ఎక్సైల్ అనగా నిర్గమము లేదు, తిరిగి వారు సమకూర్చబడలేదు. యూదా రాజ్యము బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు రాజు చేత వారు బందీలుగా బబులోనుకు కొనిపోబడుతూ వచ్చినారు. అయితే దేవుని యొక్క ఏర్పాటు చొప్పున బబులోను రాజ్యమును పారసీక రాజ్యము జయించి పారసీక సామ్రాజ్యంలో ఉన్న రాజులు పరిపాలిస్తూ ఉన్నప్పుడు యూదుల పక్షముగా వారు కొంత కనికరము చూపి జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో, ఎజ్రా యొక్క ఆత్మీయమైన నాయకత్వంలో
నెహెమ్యా యొక్క ఆత్మీయ నాయకత్వంలో వారు యెరూషలేమునకు వచ్చి మందిరం కట్టినట్టుగా చూస్తాం. ఇదంతా చరిత్ర. కనుక యూదులు తిరిగి అనగా యూదా గోత్రంలోని 2 గోత్రకులు తిరిగి యెరూషలేమునకు వచ్చారు, కానీ ఇశ్రాయేలీలు ప్రపంచమంతా చెదిరిపోయారు. అయితే 1948వ సంవత్సరంలో వారికి స్వాతంత్రం వచ్చి ఒక ఇశ్రాయేలు రాజ్యం అనేది స్థాపించబడింది. అది చరిత్ర. అయితే నా అంశం ఏంటంటే, ఈ మలాకి గ్రంథం వరకు అనగా యెషయా గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు ఉన్న ఈ ప్రవక్తలందరూ కూడా 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం మధ్యలో రాయబడినటువంటి ప్రవక్తలు. కాబట్టి వెనక ముందు అటు ఇటు ఉన్నప్పటికీ కూడా యెషయా నుండి మలాకి గ్రంథం వరకు ఉన్న ప్రవక్తలందరూ కూడా వారు ప్రవచించినటువంటి ప్రవచనములు 2వ రాజులు 17వ అధ్యాయంలో నుండి 2వ రాజులు 24వ అధ్యాయం మధ్యలో ఉన్నటువంటి రాజుల కాలంలో నివసించినటువంటి ప్రవక్తలు. అయితే చివరి ప్రవక్త అయిన మలాకి ప్రవచించిన తర్వాత మత్తయి సువార్తలో తిరిగి ప్రభు యొక్క దర్శనము మనకు కలిగేంత వరకు కూడా 400 సంవత్సరాలను ఏమంటామంటే నిశ్శబ్ద పీరియడ్ అంటాం. అనగా అది సైలెన్స్ పీరియడ్, నిశ్శబ్ద కాలము. మీరు గమనించండి, క్రిస్మస్ గురించినటువంటి తలంపు అంశంలలో ఒక 5 అంశంలో మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దట్ ఈస్ ద మొట్టమొదటి అంశం ఏంటంటే, చిల్డ్రన్ ఆఫ్ డిస్పైర్ బికమ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ హోప్. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ కలగ చేసిన క్రిస్మస్. మొట్టమొదటి అంశం ఏంటంటే, నిరాశలో, నిస్పృహలో, కన్నీట్లలో ఉన్నటువంటి వారికి నిరీక్షణ ఇచ్చినటువంటి క్రిస్మస్. చూస్తాము లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా ఎలిజబెతులు అనేటువంటి కుటుంబం ఉంది. ఆ దంపతులకి వారి గురించి రాబడింది 1వ అధ్యాయంలో. లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనంలో, ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. నా అంశం ఏంటంటే, జకరియా ఎలిజబెతులు బహుకాలం గడిచిన వృద్ధులు. వారికి ఏం లేరంట అండి, పిల్లలు లేరు. గమనించండి, ఈ దినాల్లో మన యొక్క ఈ జనరేషన్లో ఒక 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఓ 10 సంవత్సరాలు పిల్లలు లేకపోతే, లేకుంటే ఉద్యోగం రాకపోతే, లేకుంటే వివాహాలు కాకపోతే, వాట్ ఈజ్ అవర్ సిచ్యుయేషన్? మన ఆంతరంగ జీవితంలో మన పరిస్థితి ఏంటి? చాలాసార్లు మనము కృంగిపోతాం, నిరాశపడతాం, ఏడుస్తాం, కన్నీళ్లు కాడుస్తాం, దుఃఖిస్తాం, ఎవరినెవరో కలుస్తాం, అక్కడిక్కడికి తిరుగుతాం. ఏమీ మనకు లాభం లేనప్పుడు వీఆర్ ఆల్వేస్ డిస్పైర్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో మనము నిరాశపడేవారుగా ఉంటాం. జకరియా ఎలిజబెతులు బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ వారికి పిల్లలు లేని దాన్ని బట్టి వారు ఎన్ని శ్రమలు పొంది ఉంటారు, ఎన్ని అపవాదులు పొంది ఉంటారు, ఎన్ని నిందలు పొంది ఉంటారో ఒకసారి చెప్పండి. ఏమా పిల్లలు లేకపోతే ఏమంటారా ఇరుగు పొరుగు వారు? అక్కగారు చెప్పాలి, పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఏమంటారండి? ఎన్ని సూటుబోటు మాటలు కదా, మీరు కూడా అంటారేమో బహుశా కదా. అవును కదా, ఎన్ని మాటలు అంటారండి. మన పిల్లలు బాగా చదివారు, డిగ్రీలు అయిపోయినాయి, ఎంకామ్లు పీజీలు అయిపోయినాయి, ఉద్యోగం రాలే. అప్పుడు ఏమంటారు అన్నగారు? మీరు ఏమంటారు? ఆ పిల్లల తల్లిదండ్రులు ఏమంటారు? ఎందుకన్నా మీ పిల్లడికి ఉద్యోగం రాలేదు, ఇంకా రోడ్డుకి బలాదురుగా తిరుగుతున్నాడు అని చెప్తూ ఉంటే ఆ పిల్లవాని యొక్క హృదయం, ఆ తల్లిదండ్రుల యొక్క హృదయం ఎంతగా కృంగిపోతుంది. ఒకసారి ఆలోచించారా? ప్రియమైన సహోదరా, అది చెప్పాను. మొట్టమొదటి అంశం ఏంటంటే, చిల్డ్రన్ ఆఫ్ డిస్పైర్ బికమ్ చిల్డ్రన్ ఆఫ్ హోప్. నిరాశలో ఉన్నటువంటి ప్రజలకు నిరీక్షణ ఇచ్చేటువంటిదే క్రిస్మస్. జకరియా ఎలిజబెతులు ఎంత కన్నీళ్లు కార్చారు, ఎంత నిరాశలో ఉన్నారు. అయినా వారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టారా? చెప్పాలా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టారండి? జకరియా యాజకత్వం చేస్తున్నాడు. జకరియా తన వంతు వచ్చింది, యాజక ధర్మం చొప్పున, యాజక క్రమం చొప్పున ఆయన ఏం చేస్తున్నాడండి? దేవుని ఇంటిలో యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడు, నా మొట్టమొదటి అంశం ఏంటంటే, నీ పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే, నీ పిల్లలకు, కొడుకులకు, కోడళ్ళకు, కూతురికి, అల్లుడికి పిల్లలు కలగకపోతే ఎంతమంది మీ దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నాం ఈ దినాల్లో? దేవుని మీద నమ్మకం లేదు, దేవుడు అంటే విశ్వాసం ఉండదు.
కొంత ఇబ్బంది అవుతే, కొంత కష్టమైతే, కొంత నష్టమైతే ఏం పోతాంలే నా దేవుని ఇంటికి. ఒక పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చారనుకోండి, పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి, అన్న ఎందుకు మందిరానికి రావట్లేదు, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామంటే ఏమంటారండి? ఏమంటారు అన్నగారు? ఏమంటారు చెప్పరే? చెప్పండి, ఏమంటారు? ఏం దేవుళ్ళు లేనా కదా అక్కారు, అట్నే అంటారా? ఏం దేవుని లెక్క, ఇన్ని కాలం వచ్చాం దేవుడికి మందిరానికి, మాకేం జరిగింది? మాకంత నష్టమే. దెర్ ఈజ్ నో బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదం లేదు. ఎందుకు రావాలి దేవుని ఇంటికి? ప్రియమైన సహోదర సహోదరి, జకరియా ఎలిజబెతులు బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ వారు ఎవరిని వదిలిపెట్టలేదండి? దేవుణ్ణి వదిలిపెట్టలేదు. హల్లెలూయా చెప్పండి. ఎస్, దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవుని మందిరం వదిలిపెట్టలేదు. జకరియా ఎలిజబెతులు వారి వివాహమైనప్పటి నుండి బహుకాలం గడిచిన వృద్ధులు అంటే దాదాపు 60 ఏళ్ళు ఉంటుందా, 70 ఏళ్ళు ఉంటుందా? 60-70 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా, నిందలు వస్తున్నా, అపవాదులు వస్తున్నా, సూటిపోటి మాటలు మాట్లాడుతున్నా, అందరూ రాళ్ళు వేస్తున్నా, అన్ని పరిస్థితుల మధ్య తమ దేవుని మందిరం విడిచిపెట్టకుండా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుడు విడిచిపెడతాడా అమ్మా? దేవుడు విడిచిపెడతాడా? సమయం వచ్చింది. ఆఫ్టర్ 400 years, 400 సంవత్సరముల తర్వాత దేవుడు తన దూతను పంపాడు. ఎవరి దగ్గరికి? జకరియా దగ్గరికి పంపాడు. ధూప వేదిక ప్రక్కల ప్రభు దూత నిలబడి, జకరియా భయపడకుము. దేవుని యొక్క అభయం ఏంటంటే, దేవుని యొక్క ఆదరణతో కూడిన మాట ఏంటంటే, ఫియర్ నాట్, భయపడకుము. ప్రేమను గమనించండి. వారికి కుమారుడు కలిగినట్టుగా చూస్తాం. కుమారుని పేరేం పేరండి? యోహాను. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. మొట్టమొదటి అంశము, నిరాశలో ఉన్నటువంటి జకరియా ఎలిజబెతుల జీవితంలో నిరీక్షణ కలిగింది. ఆ యొక్క యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా, దేవుని ఇంటిలో ఉండగా, దేవుని యొక్క పని జరిగిస్తూ ఉండగా ప్రభు దూత నిలబడి, ఇదిగో నీ భార్య గర్భవతి అవుతుంది, నీ కుమారుడు పుడతాడు, ఆయనకి యోహాను అని పేరు పెడతావు, ఆయన రాజుల రాజు అయినటువంటి మెస్సీ అయినటువంటి యూదుల రాజు యొక్క ముందుగా వెళ్తాడు, ఆయన దేవుని స్వరమై ఉంటాడు. ఎంత నిరీక్షణ అండి, ఎంత నిరీక్షణ! వాట్ ఏ బ్లెస్డ్ హోప్ ఇట్ ఈస్. ఎంత ఆశీర్వాదకరమైన నిరీక్షణ! ప్రియమైన వారలారా, ఈ నిరీక్షణ మనకుందా? ఈ నిరీక్షణ నువ్వు ఉంటే, దట్ యు ఆర్ హ్యావింగ్ రియల్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్. ఈ నిరీక్షణ నీకుంటే, యు ఆర్ హ్యావింగ్ ఏ రియల్ క్రిస్మస్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో ఇటువంటి నిరీక్షణ ఉంటే నిజమైన క్రిస్మస్ నువ్వు కలిగి ఉన్నావని అర్థం. మొట్టమొదటి ఏం చెప్పానండి? చెప్పాలని నేను అడుగుతుంటా మళ్ళీ మళ్ళీ, నాకు అది చాలా బ్యాడ్ అలవాటు అనుకోండి. నిరాశలో నుండి నిరీక్షణ కలిగించినటువంటి క్రిస్మస్. ఓకే. రెండవది, చిల్డ్రన్ ఆఫ్ డార్క్నెస్ బికమ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ లైట్. చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగించినటువంటి క్రిస్మస్. లూకా సువార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపరులు ఎక్కడ ఉన్నారంట? మనం చదివాం కదా 2వ అధ్యాయంలో. ఏం చదివాం? 2వ 8వ వచనం చదవండి. ఒకరు ఎవరన్నా ఉన్నారా చదివేవాళ్ళు? బైబిల్ ఉన్నవారు, మైక్ ఉన్న వాళ్ళు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. చాలమ్మా. ఎప్పుడంట అండి వాళ్ళు ఎప్పుడు కాసుకుంటారు తమ మందను? రాత్రి వేళ. అంటే రాత్రి ఏమో లైట్లు ఉంటాయా? మనకి ఇట్లా లైట్లు ఉన్నట్టుగా అక్కడ పొలంలో కదా. పొలంలో రాత్రి వేళ గొర్రెల కాపరులు మందను కాసుకుంటూ ఉన్నారు. ఉంటే వాళ్ళు చిన్న చిన్న బుడ్లు పెట్టుకుంటారేమో, బహుశా ఏదైనా కట్టెలు అంటించి మంట పెట్టుకుంటారేమో, అంతే. ఇది ఏమి చూపిస్తుందంటే, గొర్రెల కాపరులు అంధకారమయమైనటువంటి జీవితంలో ఉన్నారు. గొర్రెల కాపరులు చీకటితో కూడిన జీవితాల్లో జీవిస్తున్నారు. గొర్రెల కాపరులు పాపం అనే చీకటి, పాపం అనే అంధకారం, ఆ డార్క్నెస్లో దే ఆర్ లివింగ్. వారు పాపం అనే అంధకారంలో వారు జీవిస్తూ ఉండగా ఎన్నాళ్ళు జీవించుంటారండి అట్లా? వాళ్ళ జీవితం అంతా అంతే కదండి, వాళ్ళ పనే అది.
గొర్రెలు కాసుకుంటూ వెళ్తారు. ఎప్పుడో ఒకసారి ఇంటి నుంచి పోతారు, 6 నెలలకు ఒకసారి ఇంటికి వస్తారంట. మీరు చదవండి, ఇశ్రాయేలు దేశంలో ఆనాడు ఉన్న గొర్రెల కాపరుల యొక్క వాళ్ళ జీవన శైలి ఒక హిస్టరీ చదవండి. వారు ఒకసారి ఇంట్లో నుంచి వెళ్తే మళ్ళీ ఎప్పుడు 3 నెలలకో 6 నెలలకో ఇంటికి వస్తారు. ఎప్పుడు పొలాలంబడే వెళ్తూ ఉంటారు. రాత్రులు ఒక స్థలం తీసుకుంటారు, ఆ చుట్టూ వారు కంచె వేసుకొని మధ్యలో గొర్రెలను పెట్టుకొని వారు రాత్రంతా మెలకుండి కాపలు కాస్తూ ఉంటారు. చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగించినటువంటి క్రిస్మస్. రెండవదిగా, దే ఆర్ లివింగ్ ఇన్ డార్క్నెస్, దే ఆర్ లివింగ్ ఇన్ సిన్. గాడ్ హ్యాస్ గివెన్ లైట్, గాడ్ హ్యాస్ గివెన్ హోలీనెస్. చీకటిలో పాపంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులే దేవుని గుర్తొచ్చారా? ఇంకా ఎవరు లేరా అండి? ఆ పట్టణంలో ఎవరు లేరా? ఆ ఊరిలో అక్కడ ఎవరు లేరా చెప్పడానికి? అనేకులు ఉన్నారు. బట్ ఈ గొర్రెల కాపరులు, దే ఆర్ చోజన్ పీపుల్. వారు ఏర్పరచబడినటువంటి గొర్రెల కాపరులు. అందుకే దేవుడు తన దూతను పంపి మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఆ దూత ఏమని మాట్లాడింది? వారు భయపడగానే ఏమనిందండి? అయితే ఆ దూత, భయపడకుడి. పాపంలో ఉన్న వారికి భయం పట్టుకుంటుంది. పాపం చేసిన వారికి మనం మాట్లాడుతుంటేనే భయపడుతూ ఉంటారు. పాపంలో ఉన్నవారు నేను ఎక్కడ దొరికిపోతానని చెప్పి భయం వారికి. మనుషులకు ఎవరికైనా సరే, ఎటువంటి అధికారులకైనా సరే, ఎవరికైనా సరే పాపం చేసిన వాడు భయపడుతూనే ఉంటాడు జీవితంలో. ఆ పాపం ఒప్పుకోకపోతే, పాపం నుండి బయటికి రాకపోతే, ఆ పాపం ఒప్పుకొని యేసుప్రభు రక్తం మీద కడగబడకపోతే నీ జీవితం అంతా కూడా భయమే. అందుకనే ప్రభుదూత అంటాడు, ఫియర్ నాట్, భయపడకుడి. అంధకారంలో ఉన్న గొర్రెల కాపరుల జీవితాల్లో దేవుడు ఏం నింపాడండి? వెలుగు నింపాడు. ఈ గొర్రెల కాపరులతో దేవుని దూత చెప్పాడు, ప్రభుదూత చెప్పాడు. ఏమని చెప్పాడు? దావీదు పట్టణమందు మీకు ఇదే ఆనవాలు. ఓ శిశువు పొద్దుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పండుకొని ఉంటే చూస్తారు అని చెప్పాడు. పశువుల తొట్టులో ఎందుకు పండుకున్నాడు యేసుప్రభు వారు? ఏమండి, యేసుప్రభు వారు పశువుల తొట్టులో ఎందుకు పండుకున్నాడు? యాక్చువల్గా మరియమ్మ యోసేపుల యొక్క స్వగ్రామం బెత్లెహేమే. యోసేపు యొక్క స్వగ్రామం బెత్లెహేము. అయితే వాళ్ళు నజరేతులో కాపురం ఉన్నారు. నజరేతులో కాపురం ఉన్న వారు బెత్లెహేంకి వచ్చిన తర్వాత వారికి సొంత ఇండ్లు లేదు. కాబట్టి సత్రంలో స్థలం కోసం చూశారు. సత్రంలో స్థలం కోసం చూస్తే ఖాళీ లేదు. ఇంటింటికి వెళ్ళాడు యోసేపు. అత్త, తలుపు తీయత్తా, నా భార్య నిండు చూడాలత్తా, కొంచెం స్థలం ఇయ్యత్తా అంటున్నాడు. మామా కొంచెం స్థలం ఇవ్వు మామా, చిన్నమ్మ, బాబాయ్ కొంచెం స్థలం ఇవ్వండి, ఇదిగో నా భార్య మరియా నిండు చూలాలు, కొంచెం స్థలం ఇయ్యరా అని అందరూ ప్రాధాయపడుతుంటే అందరికీ తెలుసు యోసేపు ఎవరు. ఒరే పోరా, మా ఇంట్లోనే బంధువులు చాలామంది వచ్చారు, స్థలం లేదు పోరా అంటా ఉన్నాడు. ఎవరు కూడా చేర్చుకోలేదు. ఎవరు చేర్చుకున్నారు? చదవమ్మా, యోబు గ్రంథం 36వ అధ్యాయం 33వ వచనం చివరి భాగం. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. హల్లెలూయా. ఎవరు చెప్పాడండి? తండ్రి అయిన దేవుడు కుమారుని రూపంలో భూలోకమునకు వస్తుండగా మొట్టమొదటిగా ఎవరు చెప్పాడు? పశువులకు చెప్పాడు. కీర్తనకాడు అంటాడు, ఈ మనుషులకు బుద్ధి లేదు, వీడు పశుప్రాయుడు రా అంటాడు కీర్తన. అంటే మానవులను మనం ఎలాంటి వాళ్ళమంట అండి? పశుప్రాయులమంట. మీరు మంచివాళ్ళు అనుకోండి. పశుప్రాయులు అంటే పశువులకు చెప్పిన దేవుడు పశుప్రాయులైన మనుషులకు కూడా చెప్తా ఉన్నాడు. ఈ కాలంలో సువార్త చెప్తా ఉన్నాడు. పశువులకు చెప్పాడంట. పశువులకు అర్థమైంది, రాజుల రాజు, యూదుల రాజు మెస్సియా భూలోకంలోకి వస్తున్నాడు, భూలోకంలో జన్మించబోతున్నాడని చెప్పి వాళ్ళకు తెలిసినప్పుడు ఎవరికండి? పశువులకు తెలిసినప్పుడు అవి ఏం చేశాయో తెలుసా? ఓ ప్రభువా ఏమన్నాయండి పశువులు? ఇదిగో బయట చలిగా ఉంది,
మంచు గుడుస్తుంది, నువ్వు బయట ఉండలేవు, నువ్వు శిశువుగా జన్మిస్తున్నావు కనుక మేము బయటికి వెళ్తాం, బయటకెళ్ళి మంచులో ఉంటాం, చలిలో వణుకుతాం. ఇదిగో మేము నీళ్లు తాగేటువంటి తొట్టి ఖాళీ చేసి నీకు ఇస్తాం, పడకగా ఇస్తాం. ఇదిగో మేము తినే గడ్డి నీకు పరుపుగా ఏం లేదు కనుక ఈ గడ్డిని ఆ పశువుల తొట్టిలో పరుపుగా పరిచి వేస్తా కనుక ఆ తొట్టిలో ఆ మేము తినే గడ్డి పైన శిశువైన ప్రభువా నువ్వు జన్మించేందుకు పండుకోవా అని చెప్పి పశువులు ఏం చేసినాయి తెలుసా? ఏం చేసినాయండి? బయటికి వెళ్ళిపోయినాయి. ప్రియమైన సోదరుడా, ఈ అబండెంట్ లైఫ్ చర్చి వారలారా, ఎన్ని పర్యాయాలు మీ పాస్టర్ గారు మీకు సువార్త చెప్పింటాడు, ఎన్ని పర్యాయాలు దేవునింటికి రమ్మని మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఉంటాడు. ఈరోజు అంటే క్రిస్మస్ పండుగని వచ్చారనుకోండి, రెగ్యులర్గా వస్తున్నావా? ఆ పశువులకు చెప్తేనే స్థలం ఇచ్చినాయే, పశువులకు చెప్తే ప్రభుని ఆహ్వానించినాయి తమ హృదయంకి రమ్మని. మరి ఆ పశువుల కంటే ఘోరమైనటువంటి పశుప్రాలుగా ఉన్నటువంటి నిన్ను నన్ను మీ పాస్టర్ గారు మన దేవుడు పరిశుద్ధాత్ముడు అనేక పర్యాయములు ఇన్వైట్ చేస్తుండగా, పిలుస్తూ ఉండగా, ప్రేమతో ఆహ్వానిస్తుండగా, వై యు ఆర్ నాట్ హియర్ గాడ్స్ వాయిస్? ఎందుకు దేవుని యొక్క స్వరం వినవు? ఎన్ని పర్యాయం దేవుడు మాట్లాడుతుంటే నాకు కాదులే అని చెప్పి వెళ్ళిపోతున్నావు. పశువులు దేవుని మాట విన్నాయి, నువ్వు వినవా? ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో మన లైఫ్ కూడా, మన జీవితం కూడా చీకటిలో నుండి వెలుగులోనికి మార్చబడేటువంటి క్రిస్మస్. ఈ సందర్భంగా ప్రియమైన వారలారా, ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, ప్రభు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. అయ్యా, గొర్రెల కాపర్ల వలె నువ్వు చీకట్లో ఉన్నావు, అమ్మా నువ్వు చీకట్లో ఉన్నావు, అయ్యలారా మీరు పాపంలో ఉన్నారు, ప్రియులారా ఇంకా పాపంలో నుండి నువ్వు బయట పడలేదు. ఇదిగో నా రక్తమును కార్చాను, శిలువకు నన్ను నేను అప్పగించుకున్నాను, నీ కొరకై నా పరిశుద్ధ రక్తమును నేను శిలువలో కార్చాను. చూడు, నా అరచేతులు ఉన్న గాయములు చూడు, నా ప్రక్కలో ఉన్న గాయములు చూడు, నా పాదముల పైన గాయములు చూడు. ఇప్పటికైనా నా స్వరం వినవా? ఇప్పటికైనా నా దగ్గరికి రావా? ఇప్పటికైనా నన్ను నీ హృదయంలో చేర్చుకోవా? నీ జీవితము అంధకారంగా ఉంది, నేను నిన్ను అంధకారమైన నీ జీవితాన్ని, పాపమయమైన నీ జీవితాన్ని వెలుగుగా మారుస్తా. ప్రియమైన సహోదరా, గొర్రెల కాపరులు ప్రభుదూత చెప్పినట్టుగా మరి దగ్గరికి వచ్చారు, శిశువును చూశారు, మరియు యోసేపును చూశారు. వారు తిరిగి వెళుతూ అంటే ఎట్లా వెళ్ళారండి? దేవుని స్తోత్రము చేయించు. చదవమాట లూకాసు వార్త 2వ అధ్యాయం. దేవునికి చదవమాట 2వ అధ్యాయం చివరి మాట 20 వచ్చినమ్మా. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రియమైన సహోదర సహోదరి, ప్రియమైన వారారా, ఈ రాత్రి దేవుడిని అడుగుతూ ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అబండెంట్ లైఫ్ చర్చిలో నుండి ఈ క్రిస్మస్ శుభదినమున నీ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రభుని హృదయంలో చేర్చుకొని దేవుని స్తుతించుచు మహిమపరుచుతూ నీ ఇంటికి వెళ్ళు. అప్పుడు నీ జీవితంలో అంధకారమయమైన నీ జీవితము వెలుగుగా మార్చబడుతుంది, పాపమయమైన నీ జీవితము పరిశుద్ధంగా మార్చబడుతుంది. యు ఆర్ నాట్ ఎ సిన్నర్, యు ఆర్ ద హోలీ పర్సన్. You are not living in darkness, you are living in light. ఇప్పుడు ఎన్ని చెప్పానండి? 2 చెప్పాను కదా, టైం అవుతుంది. 3వదిగా చిల్డ్రన్ ఆఫ్ వరల్డ్లీ విజ్డమ్ బికమ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్. అనగా లోకపు జ్ఞానము కలిగిన వారు దేవుని జ్ఞానము కలుగుటయే నిజమైన క్రిస్మస్. మనం చూస్తాం మత్తయి సువార్తలో తూర్పు దేశ జ్ఞానులంట దాదాపు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. వారు బహుశా నేను అనుకుంటాను వారు ఖగోళ శాస్త్రజ్ఞులై ఉంటారు బహుశా.
ఈ ఖగోళ శాస్త్రజ్ఞులైన జ్ఞానులు ఆకాశంలో వారు పర్యవేక్షిస్తూ ఉండగా, ఆకాశమును నిశ్చితంగా పరీక్షిస్తూ ఉండగా, ఒక స్టార్, ఒక నక్షత్రము బహు ప్రకాశమానంగా వెలుగుతూ ఉంది. దాన్ని చూసి వారు అనుకున్నారు, ఎవరో ఒక మహానుభావుడు జన్మించాడని చెప్పేసి. ఆ నక్షత్రం ప్రయాణం చేస్తుంటే ఈ ముగ్గురు జ్ఞానులు, బహుశా నలుగురు ఉండొచ్చు, ఒకటి తప్పోయారంటే చరిత్ర చెప్తుంది. ఈ జ్ఞానులు ఆ నక్షత్రమును వెంబడిస్తూ ఉన్నారు. దాదాపు 2 సంవత్సరములు వారు వెతికారంట. చివరికి యెరూషలేముకు వచ్చింది. అన్యుడైన రాజు నాడు, రాజుగా హేరోదు నాడు, వాడు అన్యుడు, యూదుడు కాదు, ఇశ్రాయేలుడు కాడు. అన్ని రాజు ఉంటే అతని దగ్గర వెళ్ళారు. అయ్యా, యూదుడు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇదిగో తూర్పు దిక్కున ఆయన నక్షత్రం మేము చూసాం. దే ఆర్ హ్యావింగ్ వరల్డ్ విజ్డమ్. లోకపు జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులు వాళ్ళు, లోకపు ఖగోళం శాస్త్రం యొక్క జ్ఞానం కలిగిన వారు. వాళ్ళకు కూడా అర్థం కాలే. సరే, బయటకు వచ్చారు. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ కనబడతా ఉంది. ఆ నక్షత్రం కనబడుతుంటే నక్షత్రం వెంబడి వెళ్ళారంట. అది ఎక్కడొచ్చి ఆగిందండి? బెత్లెహేములో శిశువు ఉండిన చోటుకి, అనగా యేసుప్రభువు ఉన్న చోటు వరకు వచ్చి ఆగింది. ఆ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు కానుకలు అర్పించినట్టుగా చూస్తాం. ఆ తర్వాత దేవుని దూత చేత వారు బోధించబడి తాము వచ్చిన మార్గమున కాకుండా మరొక మార్గమున వెళ్తూ వచ్చారు. దే ఆర్ గెటింగ్ గాడ్స్ విజ్డమ్. లోకపు జ్ఞానంతో వచ్చారు. శిశువును చూచిన తర్వాత పరసంబంధమైన జ్ఞానం పొందారు. ప్రియమైన వారారా, మీ మధ్యలో ఉన్న వాళ్ళు బహుశా మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు డిగ్రీలు చేసి ఉండవచ్చు, పీజీలు చేసి ఉండవచ్చు, పిహెచ్డీలు చేసి ఉండవచ్చు, డాక్టరేట్స్ ఉండొచ్చు. నా మాదిరి నీ తోకలు ఎన్నున్నా సరే, విద్య, నీ జ్ఞానం ఎంతున్నా, నువ్వెంత గొప్ప అధికారివైనా, ఐఎమ్ ద జనరల్ మేనేజర్, ఏపీ ట్రాన్స్కోలో ఐఎమ్ ద స్టేట్ పోస్ట్, మై పోస్ట్ is స్టేట్ పోస్ట్, మై రైట్ సైడ్ is the జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, మై లెఫ్ట్ సైడ్ is the చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, ఎనర్జీ సెక్రటరీ is మై రైట్ లెఫ్ట్ హ్యాండ్, దట్ ఈస్ మై ఛాంబర్. బట్ యేసు ప్రభు వారు నాలో లేకపోతే, యేసు ప్రభు వారు నేను కలిగి ఉండకపోతే, యేసు వారి గురించి జ్ఞానం నాలో లేకపోతే, నాకున్న జ్ఞానము, నాకున్న చదువు, నాకున్న హోదా, ఇవన్నీ మురికిపేలికలే, ఇవన్నీ వ్యర్థమే. ప్రియమైన సోదరుడా, ఇక్కడ చేరిన వారు, నీకు లోకరీతిగా భౌతికంగా నీ జ్ఞానం ఉండవచ్చు, పదవులు ఉండవచ్చు, పోస్టులు ఉండవచ్చు, తోకలు ఉండవచ్చు. బట్ దేవుడు నీలో ఉన్నాడా? దేవుని జ్ఞానం నీలో ఉందా? పరసంబంధమైనటువంటి పరలోక జ్ఞానం నువ్వు పొందావా? మూడవదిగా, లోక సంబంధమైన జ్ఞానము నుండి పరలోక సంబంధమైన జ్ఞానం పొందుటయే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. నాలుగోది చెప్తాను, చాలా క్లుప్తంగా ముగిస్తాను. చిల్డ్రన్ ఆఫ్ ఇంటర్నల్ పెయిన్ బికమ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్టర్నల్ హ్యాపీనెస్. అర్థమైందా? ఆంతరంగంలో వేదన కలిగినటువంటి పిల్లలు బహిరంగముగా ఆనందించే పిల్లలు, దట్ ఈస్ ద క్రిస్మస్. ఉదాహరణకు ఎలిజబెతమ్మ గర్భం ధరించింది, వృద్ధురాలు, బహువృద్ధురాలు. ఆ కాలంలో గర్భం ధరించడం చాలా కష్టం, అసామాన్యం. అందుకని ఆమె ఏం చేసిందంట, 6 మాసములు దాక్కొని ఇంట్లో ఉందంట. నెంబర్ 1. నెంబర్ 2, నజరేతను ఊరిలో మరియమ్మ ఉంది. ఆ మరియమ్మ దగ్గరికి ప్రభుదూత వచ్చాడు. మరియా భయపడకుము అని చెప్పాడు. మరియా భయపడకుమని చెప్పిన ప్రభుదూత మరియతో అంటాడు, ఇదిగో నీవు పరిశుద్ధ ఆత్మ వలన గర్భము ధరించితివి కదండి. ఇప్పుడు మరియమ్మ యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే, బయటకు వస్తుందా? ఏమ్మా, పెళ్లి కాకుండా గర్భవతులు అయితే, మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి గర్భవతి అయితే, అక్క నువ్వేమంటావు అక్క? చెప్పరే? మీ పక్కింట్లో మీకు బాగా తెలిసిన వాళ్ళు, లేదంటే మీ మందిరానికి వచ్చే వాళ్ళు పెళ్లి కాకముందే గర్భవతి అయ్యారనుకోండి, ఏమంటారన్నా? ఆ పదాలు నేను చెప్పలేను నాతో నోటితో కదా. అంతగా మనము నిందిస్తాం, అంతగా వారిని వేదన పెడతాం, వాళ్ళు కన్నీళ్ళు విడిచినట్టుగా చేస్తాం. చివరికి ఏమైందంటే, మరియమ్మకు ఆమెకు ఆల్రెడీ యోసేపుతో ప్రదానం చేయబడిందంట. యోసేపుతో ప్రదానం చేయబడిన యోసేపు
ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు మరియమ్మలో భయం ఏంటంటే, ఆమె ఆంతరంగంలో ఉన్న వేదన ఏంటంటే, అయ్యో నాకు ప్రదానం చేయబడిందే, ఇంకా వివాహం కాలేదే, ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే, నేను గర్భవతిని అయితే, నాకు కాబోయే భర్త యోసేపు గారు ఏమంటారు నన్ను అన్న. ఇక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారు కదా, యవనస్తులు. మీకు ఒక అమ్మాయిని చూశారు మీ తల్లిదండ్రులు, ఓకే అనుకున్నారు, మాట చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు కదండి? ఎంత భయంకరమైన జీవితం కదా. అంటే మరియమ్మ అంతగా ఆంతరంగంలో వేదన అనుభవిస్తూ ఉంది, అంతగా లోపల నొప్పి అనుభవిస్తుంది, హృదయం గుండె పిండేస్తూ ఉంది. అయితే ప్రభు దాసరాలను నీ మాట చొప్పున కలుగునుగా కానీ చెప్పింది, కానీ ఆంతరంగంలో భౌతికముగా ఎంతో వేదన, నొప్పి, బాధ, గుండెలు పగిలిపోతూ ఉండగా, గుండెలు పిండేస్తూ ఉండగా ఆ మరియమ్మ ఎంతగా ప్రభు కొరకై యాతన పడిందో, ఎంతగా వేదన అనుభవించిందో చెప్పలేం. ఆ సందర్భంలో ఆమె వేదన అనుభవిస్తూ ఉంటే, గుండెలు పిండేసేలా వేదన, గుండెలు పగిలిపోయినట్టుగా ఉంటే యోసేపు గారు వచ్చారంట. మరియమ్మ, నువ్వు పరిశుద్ధాత్మల గర్భం ధరించావు, నేను ఎరుగుదును. ప్రభుదూత నాతో చెప్పాడు, ఇదిగో జనసంఖ్య రాయుటకు ఆగస్టు వల్ల జనసంఖ్య రాయడానికి మనకు ఆజ్ఞ అయింది, మనం భార్యాభర్తలముగా కలిసి బెత్లెహేముకు వెళ్దామని చెప్పి మరియమ్మను చేర్చుకుంటే, మరియమ్మ నువ్వు నా భార్యవే అని చెబితే, నువ్వు నిజంగా గర్భవతి అయింది ఎవరి వలన కాదు, పరిశుద్ధ ఆత్మ దేవుని వలన నువ్వు గర్భం ధరించావని చెబితే, ఒకవేళ మరియమ్మ స్థానంలో నువ్వు నేనుంటే ఏం చేస్తాం? ఎగిరి గంతులేస్తాం కదా. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. ఆంతరంగ వేదనలో నుండి బహిరంగంగా ఆనందించేటువంటి జీవితమే క్రిస్మస్. ప్రియమైన సహోదర సహోదరి, నీ భర్తకు చెప్పుకోలేక, అమ్మ నీ భర్తకు చెప్పుకోలేక, అన్న నీ భార్యకు చెప్పుకోలేక, పిల్లలు మీ తల్లిదండ్రులకు చెప్పుకోలేక, మీరు కొన్ని పరిస్థితులను బట్టి ఎంతగా కృంగిపోతున్నారు. మీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబం ఎంత వేదన ఉంది, మీ వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో ఎంతగా వ్యాధిని అనుభవిస్తున్నారు, ఎంతగా నొప్పి అనుభవిస్తున్నారు. ఒకరికి తెలియక ఒకరికి చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను బట్టి ఎంతగా మీ గుండెలు పిండేస్తూ ఉన్నాయి. వాక్యం చెప్పే వాళ్ళే, ఆరాధన చేసే వాళ్ళే, పాటలు పాడే వాళ్ళే, బోధించే వాళ్ళే, మన వ్యక్తిగత జీవితంలో భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి చిన్న చిన్న అపోహలను బట్టి ఎంతగా నీ హృదయం బద్దలైపోతుంది. ప్రియమైన సహోదరా, నీ భార్య పైన అటువంటి ప్రభావం ఉంటే ఈనాడే చేర్చుకో. అమ్మా, నీ భర్త మీద అటువంటి ప్రాబ్లం ఉంటే ఈరోజే మాట్లాడి చేర్చుకో, సమాధానపడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులతో సమాధానపడండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలను చేర్చుకోనండి. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. ఈ రాత్రి ఆంతరంగంలో ఉన్న వేదన నుండి బహిరంగంగా ఆనందించేటువంటి క్రిస్మస్, ఇటువంటి క్రిస్మస్ మనం అనుభవించుదాం గాక. ఎన్నైనాయండి ఇప్పుడు? 4. చివరిగా చెప్పి ముగిస్తా. చిల్డ్రన్ ఫ్రమ్ హెల్ బికమ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. నరకంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని రాజ్యంలో చూచుట, అది నిజమైన క్రిస్మస్. జ్ఞానం గురించి చెప్పాం కదా. వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గర నుంచి తిరిగి వారు స్టార్ను వెంబడిస్తూ బెత్లెహేం పట్టణానికి వెళ్ళారు. గ్రామం అది, అప్పట్లో చిన్న గ్రామం బెత్లెహేం. ఎందుకంటే యూదులు ఆ దినాల్లో బెత్లెహేంలో ఎందుకు ఉండారంటే, ఈ రాజులందరూ కూడా అన్ని రాజులే, యూదులు కాదు, ఇశ్రాయేలులు కాదు. హేరోదు కానీ, హేరోదు తర్వాత వచ్చిన కుమారుడు కానీ, వీళ్ళంతా అన్యులు. వీళ్ళు ఏం చేస్తారంటే యూదులను, ఇశ్రాయేలును బాగా చిత్రహింసలు పెడతారు. కనుక చాలామంది యూదులు బెత్లెహేము నుండి పారిపోయి యూదయ దేశంలో కొండల సందున, కొండల మధ్య ఉన్నటువంటి చిన్న ప్రాంతమైన నజరేతు అనే ఊరిలో కాపురం ఉండేవారు. తర్వాత అది గొప్ప పట్టణంగా వర్ధిల్లింది. వెళ్తున్నారు, చిన్న గ్రామం. జ్ఞానులు అంటే ఎట్లుంటారు? తూర్పు దేశం జ్ఞానులు కదా, ఎట్లుంటారండి? ఇప్పుడు ఉదాహరణకు మీ అబండెంట్ లైఫ్ చర్చికి సందులో ఉండా ఒక మినిస్టర్ వస్తున్నాడు అనుకోండి, లేదంటే చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారండి? ఇక్కడ ఉన్న వారందరూ ఏం చేస్తారు? ఎమ్మడి తొంగి చూస్తాం, ఎవరు మినిస్టర్ వచ్చినాడు, చీఫ్ మినిస్టర్ వస్తా ఉన్నాడు అని చెప్తాం. అందరు చూస్తూ ఉంటాం. వీళ్ళు జ్ఞానులు కదా, వీళ్ళకు వస్త్రధారణ వేరుగా ఉంది. వారు వేరే దేశం, తూర్పు దేశం జ్ఞానులు, వారి వస్త్రధారణ వేరుగా ఉంది.
వారు ఒంటెల మీద వస్తూ ఉన్నారు. వారి యొక్క ఒంటెల పైన కొన్ని పెట్టెలు ఉన్నాయి, కొన్ని అవి ఉన్నాయి. వాళ్ళ వస్త్రాలను వేరు, వాళ్ళకు జ్ఞానులుగా రాజులుగా కనబడతా ఉన్నారు. ఆ బెత్లెహేము గ్రామస్తులంతా ఏం చేస్తున్నారండి, ఎవరబ్బా ఎవరు మా ఊరికి వచ్చినారు, కొత్తగా వచ్చినారే, ఈ పాస్ గారు మా ఊరికి వచ్చినాడే అని చెప్పి అందరూ ఏం చేస్తున్నారండి, ఆ గ్రామంలో ఉన్న అందరూ కూడా ఏం చేశారంట, వాళ్ళు ముందు వెళ్తుంటే వాళ్ళు వెనకబడి బ్రతికొస్తున్నారు, ఏమైంది అని. చివరికి ఆ నక్షత్రము యేసుప్రభువారు ఉన్న ఇంటి పైన ఆగిందంట. వీళ్ళు జ్ఞానులు ఆడి వరకు వచ్చారు, వచ్చి అక్కడ నిలబడ్డారంట. నక్షత్రం ఆడ ఆగింది, ఈ ఇంటి పైన ఆగింది. ఆ ముందు ఇంట్లో ఓనర్స్ ఉన్నారంట. సొంత ఇల్లు లేదని చెప్పారు కదా ఇంతకుముందు యోసేపుకు. బెత్లెహేంలో సొంత ఇల్లు లేదు, బాడీ ఇంట్లో ఉన్నారు. ముందు ఇంట్లో ఓనర్స్ ఉన్నారు, వెనుకలో ఒక చిన్న రూమ్ ఉంటే ఆ రూమ్లో యోసేపు మరియలు ఉండి శిశువునైన యేసుప్రభువారిని పెంచుకుంటూ ఉన్నారు. యోసేపు ఏమైతే ఒడరంగి వాడు కాబట్టి కొంచెం కార్పెంటర్ వర్క్ వచ్చు కాబట్టి పని చేసుకుంటా ఉండి బాడీ ఇచ్చిపోయింది. వెళ్తున్నారు, వెళ్ళగానే ఆ శిశువు ఉండే చోటు వరకు వచ్చారంట. బాలుడైన యేసుప్రభు చోటుకు వచ్చారంట. రాగానే సాష్టాంగపడ్డారు. ఏం చేశారండి, ఒక ముఖ్యమంత్రి మీ మందిరంలోనికి వచ్చేసి మీ పాస్టర్ వాక్యం చెప్తుంటే సాష్టాంగపడ్డాడు అనుకోండి, ఏం చేస్తారు? అబ్బా, ఏది ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రి మా చర్చికి వచ్చి సాష్టాంగపడ్డామా? లేదంటే పక్కన చిన్న ఇండ్లు ఉంటే ఆ ఇంట్లోకి వచ్చి ఎవరో అన్యులు కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళతో సాష్టాంగపడ్డారే, నమస్కారం చేస్తున్నారే, ఏంటి ఎవరిల్లు అని బెత్లెహేంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోతున్నారంట. ఇంటి ఓనర్కైతే గుండెలు పైన ఎగిరిపోయినాయి, ఏంటో అని. అప్పుడు జ్ఞానులు శిశువు ఎదుట సాగిలపడి తాము తెచ్చిన పెట్టెలు విప్పి బంగారు బోల మీద సాంబ్రాన్ని సమర్పించి ప్రభుత్వ చేత బోధించబడి వేరే మార్గంలో వెళ్తున్నారంట. అప్పటికి అర్థమైంది ఎవరికి, ఇంటి ఓనర్కు, గ్రామంలో ఉన్న ప్రజలకు అర్థమైంది. ఏమని? ఈ ఇంట్లో ఉన్న శిశువు ఎవరండి? యూదుల రాజు. చెప్పండి హల్లెలూయా. ఈ ఇంట్లో ఉన్న శిశువు యూదుల రాజు, ఈ ఇంట్లో ఉన్న శిశువు మెస్సియా, ఈ ఇంట్లో ఉన్న శిశువు రాజుల రాజు. ఈ రాజు మన ఇంట్లో ఉంటే, ఈ రాజు మన ఊరిలో గుర్తించలేదే, ఎక్కడో తూర్పు దేశం నుంచి వచ్చి జ్ఞానులు సాష్టాంగపడి కానుకలు అర్పించారని చెప్పి ఆ ఇంటి ఓనర్ వాళ్ళు, ఆ గ్రామం అంతా కూడా శిశువు ఎదుట ఏమి చేశారండి, సాగిలపడ్డారు. ఆమేన్. పిన్నవారు, నా అంశం ఏంటంటే, అంతవరకు ఆ ఊరు వారందరూ ఎక్కడ ఉన్నారండి? నరకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, పాతాళంకు అర్హులుగా ఉన్నారు, దేవుని శిక్షకు పాత్రులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ శిశువు రాజుల రాజని, ఈ శిశువు మెస్సియా అని, ఈ శిశువు యూదుల రాజని ఆ జ్ఞానులు చెప్పిన దాన్ని బట్టి గుర్తించారో, సాగిలపడ్డారో, దేర్ లైఫ్ బికమ్ చేంజ్. నరకంలో నుండి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించారు. ఆమేన్. సౌడా, ఈ రాత్రి అదే జ్ఞానులు, అదే గొల్లలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఈ శిశువు ఎవరో కాదు, 2024 సంవత్సరం క్రితము బెత్లెహేంలో జన్మించిన యేసు అనే శిశువు ఎవరో కాదు, ఈయన మెస్సియా, ఈయన రాజుల రాజు, యూదుల రాజు. నీ కొరకై తన ప్రాణమును బలిగా అర్పించిన వాడు, నీ కొరకై తన రక్తమును ధారపోసిన వాడు, నీ కొరకై సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు, నీ కొరకై పునరుత్థానుడైన వాడు, నిన్ను పేరు పెట్టి పిలిచేవాడు, నిన్ను తన స్వరక్తం సంపాదించిన సంఘములుగా అంకెముగా చేసిన వాడు. ఈ ప్రభు నీ జీవితంలో ఉన్నాడా? ప్రేమ సహోదరా సహోదరి, ఈ ప్రభు నీ జీవితంలో ఉన్నాడా? ఈ శిశువుని రక్షకుని అంగీకరించావా? ఈ ప్రభు నీ యజమానిగా ఉన్నాడా? ఈ ప్రభు నీ ప్రభువుగా ఉన్నాడా? ఈ ప్రభుని ఈ శిశువు నీ జీవితంలో నివాసం చేస్తున్నాడా? బికమ్ ఏ రియల్ క్రిస్మస్. నువ్వు నరకంలో నుండి పరలోకంలో వన్ ఆఫ్ ది మెంబర్. ఎన్ని చూసామండి? ఏమేమి చూసి చెప్తారా ఒకసారి రికాప్. నిరాశలో నుండి నిరీక్షణ కలిగిన క్రిస్మస్, చీకటిలో నుండి వెలుగు కలిగిన క్రిస్మస్, లోక జ్ఞానం నుండి పరలోక జ్ఞానం కలిగిన క్రిస్మస్. 4వది, ఆంతరంగ వేదనలో నుండి
బహిర్గతమైన ఆనందము పొందిన క్రిస్మస్. ఐదవది నరకములో నుండి పరలోకమునకు వారసులుగా చేయబడిన క్రిస్మస్. ప్రేమ సహోదరా, ఈ రాత్రి ఇటువంటి క్రిస్మస్ నీకు కావాలా? యాదృచ్ఛికంగా వచ్చావేమో. గాడ్ హ్యాస్ ఏ స్పెషల్ పర్టికులర్ పర్పస్ అగెన్స్ట్ యూ. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఇక్కడ నేను తీసుకొని వచ్చాడు. ఆ శిశువు నా రాజు అని చెప్పగలవా? ఆ శిశువు నా ప్రభు అని చెప్పగలవా? ఆ శిశువు నా హృదయంలో జన్మించాడని చెప్పగలవా? అటువంటి ఆనందంతో, నిరీక్షణతో ఇక్కడ నుండి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయను గాక. రండి.